యాజ్ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మా టీం అందరూ కూడా ఫ్రీడమ్ అంటే ఏంటి అనేది దే ఎక్స్ప్లెయిన్ అకార్డింగ్ టు దెమ్ వాట్ ఈస్ ఫ్రీడమ్. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ విత్ మౌనిక. యాక్చువల్లీ జనరల్గా ఫ్రీడమ్ అంటే స్పెషల్లీ ఫర్ ద ఉమెన్ హ్యావింగ్ సెల్ఫ్ ఇండిపెండెన్స్, లైక్ అంటే తన ఇన్కమ్ సోర్స్ అన్నది తనకు తనగా ఉంటే ఫస్ట్ ఫ్రీడమ్ అదే అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ హ్యావింగ్ అ హస్బెండ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో ఇండిపెండెన్స్ ఫర్ అస్. That's it I can say. Okay, pass it to Teja. Having secondary income is a freedom. Okay, next. Mahesh, my last Mahesh prepare అవుతుంది. ఇది ఏం చెప్పలేదు. థర్డ్ పిల్లర్ లేకపోతే Okay. ఏం లేదు సార్ ఫ్రీడమ్ అంటే సింగిల్ లైఫ్ ఫ్రీడమ్ సార్ వితౌట్ కమిట్మెంట్స్. అదే చెప్పినా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయకపోతే మహేష్ పెళ్ళి అయితే నాకు ఫ్రీడమ్ వస్తుంది. మనకు నచ్చిన పని మనం చేయడమే ఫ్రీడమ్. మేనేజర్కి ఏం నచ్చక చెప్పాలి. మహేష్ చెప్పాలంటే చెప్దాం అనుకున్నా. మనం అనుకున్నది అదే ఏం చెప్పాలి. ఇదో వేరే చెప్పలేదు. వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారా సార్? డైలీ పెట్టలే హైడ్ చేసిండు సార్, పక్కా హైడ్ చేసిండు. డైలీ ఏడుపు స్టేటస్ పెడుతున్నాడు డైలీలో. నా వరకు ఫ్రీడమ్ అంటే నా వర్క్ లైఫ్ లో కాకుండా నా పర్సనల్ లైఫ్ గురించి అడగకపోవడమే నాకు ఫ్రీడమ్ అనిపిస్తుంది. అంటే ఆ టూ మచ్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయకుండా ఒక హస్బెండ్ ని పెళ్లి చేసేసుకొని వాళ్ళ ప్రకారమే ఉందామని, అదే నాకు ఫ్రీడమ్. నెక్స్ట్ చేస్తున్నా అని చెప్పి అంటే ట్రై చేస్తాను అని చెప్పి అంటే నా పిల్లలు ఓన్ డెసిషన్ ఫ్రీడమ్ ఆల్రెడీ ప్రిపేర్ అయింది. రమేష్ ఏదో చెప్పి కాదు సార్, మీరు నడకపోవడమే ఫ్రీడమ్ సార్. నన్ను ఫస్ట్ యాడ్ చేసుకుంటాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రీడమ్ అంటే నా టైం నా చేతిలో ఉండాలి. మా మనీ నచ్చుతున్నాం అని చెప్పు. అంటే సార్ మీరు ఇప్పుడు ఎంత పోరాడ ఫ్రీడమ్ సార్ నువ్వేంద్రా వద్దురా బాబు కూడా వెంకీ డైలాగ్ నేను చెప్తా. నన్ను పొద్దున్నే ఎవరు లేవు లేవమని అడగద్దు. ఎవరు అడగట్లేదు అక్క.
ఏం చెప్పాలి, అదే నేను పొద్దున్న నన్ను ఎవరు లేకపోద్దు. అది కాదు, మంచిగా ఇంటికాడికి వెళ్ళి ఆ గ్రీనరీలో హ్యాపీగా ఉండటమే నా ఫ్రీడమ్. అడిగిపోతే మళ్ళీ మీ డాడీతో కూడా పోదాం. Fine. ఇంకా ఎవరు మిగిలారు? మమత మమత మమతక్కమా? Speak. ఏదో ఒకటి చెప్పు. నా లైఫ్ లో మిస్ అయిన ఫ్రీడమ్ అంతా నా కిడ్స్ కి నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇలా ప్రతి ఒక్క లైఫ్ లో ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ యువర్ ఫ్రీడమ్ అనేది మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో వర్క్ టువర్డ్స్ టు ఇట్. ఏంటంటే జస్ట్ మెన్షనింగ్ కాదు, నెక్స్ట్ ఫ్రీడమ్ నెక్స్ట్ ఆగస్ట్ 15th కి, ఈ 15th కాదు నెక్స్ట్ 15th కి యూ హ్యావ్ 1 year టైం. ఈ 1 year టైంలో వర్క్ ఫర్ ఇట్. ఓకే, విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ